కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ జనవరి 1971 వసుధ మాసపత్రిక తొలి సంచికలో ప్రచురింపబడిన సీనియర్ రచయిత శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి కథ రాబందుల నీడ. పెద్దమర్రి చేరేటప్పటికే అరగంట పట్టింది వెంకన్నకి. ఈ లెక్కన నడక ఇంకా గంటేనా పడుతుందనుకున్నాడు. ఆ రోజు పని అయిపోయిన తర్వాత సాయంత్రం 7-7:30కి భోజనం చేసి బయలుదేరాడు ఊళ్ళో. ఎప్పుడూ అలాగే ఆ టైంకే బయలుదేరతాడు. కానీ ఆ రోజు ఆలస్యమైంది నడక. నిన్న పనిలో లారీ లోడ్ చేస్తుంటే జారి కాలు మడతపడి కుడిపాదం బెణికింది. నిన్నటి బెణుకు ఈవేళకి బాగా మోపు చేసి అడుగు తొందరగా సాగనివ్వటం లేదు. ఆలస్యం గుర్తింపుకొచ్చేటప్పటికీ ఆక్కుండా వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ కుడికాలు బాగా బరువుగా ఉన్నట్టు అనిపించింది. తలొంచి చూసుకుంటే పాదం చుట్టూ చీకటే తప్ప పాదం కనబడలేదు. తలెత్తి చూశాడు మర్రివేపు. రోడ్డుకి ఎడం పక్కన 100 గజాల్లో ఎవరో నిలబెట్టిన పెద్ద చీకటి గొడుగులా కనిపించింది వెంకన్నకది. ఆ రోడ్డమ్మట వచ్చి పోయేటప్పుడు చాలాసార్లు చూశాడు దాన్ని. చూసినప్పుడల్లా తనుండే రేకుల గది గుర్తొస్తుంది. మర్రి చెట్టుకి తనుండే రేకుల గదికి ఏమిటో సంబంధం ఇన్నిసార్లు ఆలోచించినా వెంకన్నకి అంతుపట్టలేదు. ఇంచుమించు ఏడాది క్రితం మొదటిసారిగా ఇదే మట్టి రోడ్డమ్మట నడుస్తూ దాన్ని చూశాడు. ఆ రోజు మటుకు పెద్దగా పరికించి చూడలేదు. ఏదో యథాలాపంగా చూశాడు. చూసిన ఆ ఒక్క క్షణంలోనే తనుండే రేకుల గది గుర్తొచ్చింది. ఆ గుర్తు ఎంతోసేపు నిలవలేదు. ఆ రోజు చాలా చిత్రమైన కంగారులో ఉన్నాడు తను. అసలు వెళ్దాం అని చెప్పి ఆ ప్రయాణం పెట్టింది సాంబడు. తీరా చివరికి ప్యాకెట్లో కూర్చుని మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే, ఆట మంచి పట్టులో ఉంది అని ఎగ్గొట్టేశాడు. సాంబడిని ఎలాగైనా ఆటలోంచి లేవదీయాలని 1-2 చిన్న ప్రయత్నాలు చేసినా సాంబడు కదలలేదు. ఉంటున్న ఊరే కొత్త వెంకన్నకి. అక్కడికొచ్చి 6 నెలలు కూడా కాలేదప్పటికి. ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో దేవుళ్ళాడుతుంటే ఈ ఊర్లో కాకిరాయి తవ్వకం జరుగుతోందని, ఏదో పని అక్కడ దొరక్కపోదని ఎవరో చెప్పారు. అప్పటి తన పరిస్థితిలో వెనక ముందు ఆలోచించకుండా బయలుదేరి ఆ ఊరొచ్చాడు. ఊళ్ళో బస్సు దిగేప్పటికీ ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు. ఎదురుగా చిన్న పాక హోటలుంటే కాఫీ తాగి వాళ్ళని వీళ్ళని వాకప్ చేసి నెమ్మదిగా చేరాల్సిన చోటుకి చేరాడు. అక్కడ చూసేటప్పటికీ వాళ్ళంతా ఓ 200 మందేనా ఉంటారనిపించింది. గుణపాల చప్పుడు, సుత్తి మోతలో, రాళ్ల పగుళ్ళు, చల్లటి గాలి, పల్చటి ఎండ. చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడే బాగా పైకొస్తున్న సూర్యుడి వెలుగు ఆ పెద్ద పెద్ద జేగురు రంగు రాళ్ల మీద పడి మెత్తగా జారిపోతోంది. జారిపోతున్న వెలుగులో ఆకుపచ్చ గీతలు మెరుస్తున్నాయి వాటిమీద. ఓ కాలు మడతపెట్టిన ప్యాంటు, చేతిలో సంచీతో నిలబడి చిత్రంగా చూస్తున్న ఆ కొత్త ముఖాన్ని అటువైపు వెళ్తున్న సాంబడే ముందుగా పలకరించాడు. ఎవరు కావాలి అని. అటు ఇటు దిక్కులు చూస్తున్న వెంకన్నకి ఏం జవాబు చెప్పాలో వెంటనే తట్టక సాంబణ్ణి ఎగాదిగా చూస్తుండిపోయాడు. పొట్టిగా పిక్కలా మనిషి, చిన్న కాకి నిక్కరు, నీలం రంగు గళ్ళ బుష్కోటు, మెళ్ళో చేతి రుమాలు, పక్క పాపిడి. చిత్రంగా కనిపించాడు సాంబడు వెంకన్నకి. నెమ్మదిగా తేరుకుని, ఎవరో అక్కర్లేదు అన్నాడు చిన్నగా నవ్వు తెచ్చుకుంటూ. ఆ నవ్వు కనిపెట్టినట్టు, పనికోసమా అన్నాడు సాంబడు. వెంకన్న అవునన్నట్టు తలూపగానే దగ్గరుండి తనే తీసుకెళ్ళాడు పెద్ద మేస్త్రి దగ్గరికి. ముందు రాళ్లు కొట్టే పని ఇచ్చారు వెంకన్నకి. అలవాటు లేని పని. ఆ రోజంతా నానా యాతన పడ్డా సాయంత్రం అయ్యేసరికి చేతులు లాగాయి. కానీ తోటివాళ్లు చేసిన పనిలో 4వ వంతు పనైనా చేయలేదు.
ఇంకా అందరూ ఇళ్ళకెళ్ళిపోతుంటే తాను ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు వెంకన్నకి. అది చూసి సాంబడు అడిగాడు, కూడా ఇంకెవరూ రాలేదు కదా అని. వెంకన్న రాలేదన్నాడు. మా ఆడాళ్ళు లేరు, నిన్ననే పుట్టింటికి పురిటికెళ్ళారు. 5-6 నెలల దాకా నేను అక్కడనే. ముందు 4 రోజులు అక్కడుంటే తర్వాత ఏదోటి చూసుకోవచ్చు అని ఇంటికి తీసుకెళ్ళాడు. మొదటి 2 నెలలు సాంబడి తోడులో బాగానే గడిచిపోయాయి వెంకన్నకి. కలిసి పనిలోకెళ్ళటం, రావటం, వండుకు తినటం, పడుకోవటం తప్ప పెద్దగా ముఖ్యమైన విషయాలేమీ జరగలేదు. జరిగిన మార్పల్లా రాళ్లు కొట్టే పనిలోంచి లారీ లోడింగ్లోకి మార్చారు వెంకన్నని. 3వ నెల వచ్చేటప్పటికి సాంబడు అప్పుడప్పుడు రాత్రిళ్ళు ఇంటి పట్టు నుండేవాడు కాదు. ఏ తెల్లారుజామునో వచ్చి మొద్దు నిద్రపోయేవాడు. పొద్దున్నే పనిలోకి వెళ్ళటానికి ఎంతో కష్టం మీద నిద్ర లేచేవాడు. ఒకసారి వెంకన్న చొరవగా అడిగితే చెప్పాడు సాంబడు, పేటకెళ్ళొచ్చానని. అలా చెప్పిన తర్వాత ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు వెంకన్న. 4వ నెల మధ్యలో వెంకన్న మకాం మార్చాడు. ఊరికి రాయి తవ్వకం జరిగే చోటికి 1/2 మైలు దూరం ఉంటుంది. తవ్వకం జరిగే చోట ఏ ఇల్లు లేదు. అందుకని గుణపాలు, పారలు, గమేళాలు పెట్టుకోవటానికి ఓ రేకుల గది కట్టించారు. వెంకన్న ఒంటిగాడని తెలిసి మేస్త్రి ఉంటే అందులో ఉండమని చెప్పాడు. ఎప్పటికైనా ఓ గూడు అవసరమే కదా అని మాట్లాడకుండా ఒప్పుకున్నాడు వెంకన్న. అప్పుడు అంతకన్నా ఎక్కువగా ఆలోచించలేకపోయాడు. పగలు పని జరుగుతున్నంతసేపు ఎంతో హడావిడిగా ఉండే ఆ చోటు రాత్రిళ్ళు నిశ్శబ్దంగా ఉండేది. క్రమేపీ అలవాటైనా వెంకన్నకి ఒంటరితనం బాగా తెలిసొచ్చింది. ఆ ఒంటరితనంలోనే సాంబడు చెప్పిన పేట గుర్తొచ్చింది. తను పేట రావాలనుకుంటున్నానన్న సంగతి వెంకన్న సాంబడితో చెప్పటానికి మరో నెల పట్టింది. ముందు విన్న సాంబడు చిన్నగా నవ్వాడు. నవ్వి ఆ రోజు ప్రయాణం పెట్టాడు. పెట్టి పేకాటలో కూర్చుని లేవకపోయేటప్పటికీ ఏం చేయాలో తోచలేదు వెంకన్నకి. పేటకి దారి సాంబడు చెప్పాడు కానీ కొత్త. ముందుగా 4 రోజుల నుంచి ఆ ప్రయాణం ఊహించుకోవటంలో ఉన్న ఉబలాటం వెంకన్నని నిలవనివ్వలేదు. చివరికి ఒంటరిగానే బయలుదేరాడు. ఆ రోజు రాత్రి దృష్టంతా చేరే చోటు మీదే ఉంది. ఎక్కడ దారి తప్పిపోతుందోనని సాంబడు చెప్పిన దారి గుర్తు చేసుకోవటం మీదే ఉంది. అందుకని ఆ రోజు మర్రి చెట్టుని చాలా యథాలాపంగా చూశాడు. ఆ రోజు నడవటం కూడా చాలా తొందరగా నడిచాడు వెంకన్న. పేట చేరడానికి 1 గంట కూడా పట్టలేదు. సాంబడు చెప్పిన గుర్తుల ప్రకారం ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళేటప్పటికీ మరో 1/4 గంట పట్టింది. వెంకన్న నడిచొచ్చిన మట్టి రోడ్డు పేట కాలవ మీద వంతెనని కలుస్తుంది. వంతెన దాటి కుడి చేతి వైపు తిరిగి కాలవమ్మటే ఎగువకి నడిస్తే 4వ లైటు స్తంభం దగ్గరని చెప్పాడు సాంబడు. రాత్రి 9 దాటుతున్నా పేటలో సందడి తనుండే ఊరికన్నా ఎక్కువగా ఉన్నట్టే కనపడింది. నెమ్మదిగా రోడ్డు మించి పల్లంలోకి దిగాడు. ఎదురుగా పాకలు కనిపిస్తున్నాయి. వాటిలో అక్కడోటి లైట్ల వెలుగు లేకపోతే మట్టి కుప్పల్లా కనిపించేవి. అవునా కాదా అని తటపటాయిస్తూ కాసేపు నిలబడ్డాడు వెంకన్న. 10 నిమిషాలు గడవకముందే ఓ 12 ఏళ్ల కుర్రాడు 2 సార్లు వెంకన్న చుట్టూ తిరిగాడు. తిరిగి వస్తారా అన్నాడు నెమ్మదిగా. ఎక్కడికి అన్నాడు వెంకన్న గబుక్కున. పాకల్లోకి అన్నాడు కుర్రాడు మరింత నెమ్మదిగా. అవేనని నిర్ధారణ అయిపోయింది వెంకన్నకి. వెంకన్న రోడ్డు వైపు చూస్తూ మాట్లాడలేకపోయేసరికి మరోసారి అడిగి వెళ్ళిపోయాడు కుర్రాడు. వెళ్తున్నది పాకల్లోకే అయినా అంత చిన్న కుర్రాడితో కలిసి వెళ్లాలనిపించలేదు వెంకన్నకి. కుర్రాడు వెళ్ళిపోయాక పాకల వైపు నడిచాడు. వీధి మొదట్లో ఉన్న 2 పాకల తలుపులు వేసేసి ఉన్నాయి. 3వ పాక గుమ్మంలో కూర్చునుంది ఆమె. వెంకన్నని చూడగానే లేచి నిలబడింది.
పాకలోని లైటు వెలుగు చాలా కొద్దిగా పడుతోంది వీధిలోకి. ఆ వెలుగులో ఆ మనిషి కొద్ది లావుగా పుష్టిగా ఉన్నట్టు మాత్రం తెలిసింది వెంకన్నకి. వెంకన్న దగ్గరికి రావటం చూసి ఓ అడుగు గుమ్మంలోకి వేసి, రండి అంది. ఆమె వెనకాలే లోపలికెళ్ళాడు. ఒత్తి తగ్గించుకున్న హరికెన్ లాంతరు తప్ప ఏం కనపడలేదు ముందు. లాంతరు హెచ్చించింది. ఆమె హెచ్చించిన లాంతరు వెలుగు అడుసు గోడమీదికి, గోడమీది అద్దం మీదికి, అద్దం పైన దువ్వెన మీదికి పాకింది. సాధ్యమైనంతవరకు వెలుగులోకి తిరిగింది తను. ఎత్తుగా బొగ్గ, సన్నటి గీతలా కలిసిన పెదాల అంచులు, పొడుగాటి ముక్కు, ముక్కు పుడక, సగం చెవి కమ్మ. ఆమె ముఖం పూర్తిగా కనబడలేదు వెంకన్నకి. చూస్తున్నానన్న గ్రహింపు లేకుండా చూస్తున్నాడు. గుండ్రటి భుజం మీంచి, జాకెట్టు బిగువు మీంచి జారుతున్న వెంకన్న చూపుల్ని చూసి, ఏం ఉంటారా అన్న ఆమె మాటలు కాసేపు కదలకుండా చేశాయి. పెద్దగా ఏ ఆలోచన లేకుండా ఉంటానన్నట్టు తలూపాడు వెంకన్న. ఆమె వెళ్ళి చెక్క తలుపు దగ్గరగా లాగి గొళ్ళెం వేసి వస్తుంటే వెంకన్న చూపులు గుమ్మం దాకా వెళ్ళొచ్చాయి. తలుపు పక్కగా పొడుగాటి చెక్కబల్లుంది. నూనె సీసా, ఓ గ్లాసు, ఇంకా ఏవో 1-2 సీసాలు ఉన్నాయి దానిమీద. తనొచ్చి లాంతరు తీస్తుంటే చూశాడు. అంతవరకు లాంతరు చిన్న అడ్డగోడ మీదుంది. అదే ఆ చిన్న పాకని రెండుగా చేస్తుంది. ఆమె లాంతరు తీసుకుని మళ్లీ గుమ్మం వైపు వెళ్తుంటే ఏం చెయ్యాలో తోచక అలాగే నిలబడ్డాడు. క్రిందగా ప్రక్క పరిచింది. అటువైపు తిరిగి లైటు పైకెత్తి తగ్గిస్తుంటే తన మెడ వెనక నుంచి వెలుతురు తగ్గుతూ లాంతర్లోకి వెళ్ళిపోయింది. లాంతరు చెక్కబల్ల మీద పెట్టి దగ్గరగా వచ్చి, కూర్చోండి అంది. ఓసారి అటూ ఇటూ చూసి చెప్పులొదిలి పక్క చివరగా కూర్చున్నాడు. తను కూర్చుంది. ఇందాకటి కన్నా చీకటిగా ఉంది. మనిషి దగ్గరగా ఉండటం మూలాన్ని కనిపిస్తోంది. కొత్త కదూ అంది కొద్దిగా వెంకన్న వైపు తిరుగుతూ. భార్య కాక ఇంకా ఒకరిద్దరు ఆడాళ్ళని వెంకన్న ఎరుగును. కానీ ఇలా రావటం కొత్తే. ఆమెకెలా తెలిసిందా అనుకున్నాడు. బాగా అలవాటున్నాళ్ళైతే బేరాలాడకుండా ఊరుకోరు అంది నెమ్మదిగా నవ్వుతూ. వెంకన్న నవ్వాడు. జేబులోంచి డబ్బు తీశాడు. తర్వాత ఇవ్వచ్చులేండి అంది దగ్గరగా జరుగుతూ. ఆ రోజు వెంకన్న బాగా తొందరపడ్డాడు, ఉద్రేకపడ్డాడు. ఎంతోసేపు గడవకుండానే ఆపుకోలేనంత నిద్రొచ్చింది. నిద్రపోయే లోపల జరిగిన వాటిలో బాగా గుర్తుగా తెలిసిందొక్కటే వెంకన్నకి. రాత్రంతా ఉంటారా అని అడగటం. 6 నెలలుగా అలవాటు లేని పనిలో, రాళ్లు కొట్టటంలో, లారీలు నింపటంలో అలసిన వెంకన్న ఒళ్ళు మనసు విశ్రాంతిగా పడుకున్నాయి ఆ రాత్రి. తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది వెంకన్నకి. పక్కకి తిరిగి చూశాడు. చాలా అడ్డదిడ్డంగా పడుకునుంది. అరచేతి మీద ఓ బుగ్గ పరుచుకునుంది. రెప్పలు నిండుగా మూతపడుతున్నాయి. రాత్రికన్నా బాగా కనపడింది ముఖం. మళ్ళీ ఎక్కడైనా చూస్తే పోల్చుకోగలదు ఇప్పుడు. అలాగే తన ముఖంలోకి చూస్తుంటే గబుక్కుని భార్య ముఖం గుర్తొచ్చింది వెంకన్నకి. పోలిక ఎక్కడో ఉన్నట్లు తోచింది. అది తృప్తో ఇబ్బందో తెలియకపోయినా ఓ చిత్రమైన అనుభూతి కలిగింది. ఆ రోజు పనిలోకి రావటానికి ఓ గంట ఆలస్యమైంది. సాంబడు కనిపించి, రాత్రి వెళ్ళావా అని అడిగాడు నవ్వుతూ. ఇంచుమించు ఆ రోజంతా గుర్తొస్తూనే ఉంది గడిచిన అనుభవం. తనకన్నా ఎక్కువగా ఆ పాక పరిసరాలు గుర్తొచ్చాయి. మర్నాడు మరీను. అతి కష్టం మీద 4 రోజులు ఆగగలిగాడు. 5వ రోజు మళ్ళీ బయలుదేరాడు. రెండోసారి నడకలో దారి బాగా అలవాటుగా ఉంది. పెద్దమర్రి, చెరువు, వంతెన నడక తరగడానికి గుర్తులుగా ఏర్పడ్డాయి. పాక దగ్గరికి వెళ్ళేటప్పటికీ
తలుపేసుంది. 1-2 నిమిషాలు నిలబడ్డాడు వెంకన్న. ఇబ్బందిగా అనిపించింది. ఓ 5 నిమిషాలు గడిచినా పాక తలుపులు తెరుచుకోలేదు. మరో పాకలోకి వెడదామా అనుకున్నాడు. అనుకోవడంలోనే ఆ ఆలోచన తెగిపోయింది. నెమ్మదిగా వెనక్కి నడిచి రోడ్డు దగ్గరికెళ్ళాడు. మనసంతా ఏదోలా అనిపించినా ఆమెని వెంటనే చూడాలని బలమైన కోరిక పుట్టింది. కాసేపు అటూ ఇటూ తిరిగి మళ్ళీ వెళ్ళాడు. గుమ్మం దగ్గరే గుర్తుపట్టి లోనికి తీసుకెళ్ళిందామె. అంతకుముందే తను రావడం, ఇబ్బందిగా నిలబడటం, వెనక్కి వెళ్ళటం ఇవన్నీ చెప్పాలనుకున్నాడు. కానీ చివరికి, ఇందాక వచ్చి కాసేపు నిలబడి వెనక్కి వెళ్ళాను అని అనగలిగాడు పొడిగా. తల వంచుకోవటం తప్ప ఆమె ఏం మాట్లాడలేదు. వెళ్ళి తలుపేసొచ్చింది. ఆ రాత్రి వెంకన్న ఎక్కువగా మాట్లాడాడు. ఆమె పేరు అడిగాడు. 1-2 సార్లు వరాలు అని పేరుతో పిలిచాడు కూడా. మొదటి రోజు కన్నా దగ్గరగా అనిపించింది ఆమె. ఇద్దరూ ఆ రాత్రి చాలాసేపు నిద్రపోలేదు. తెల్లారి వెళ్ళిపోతూ, మళ్ళీ వారం ఇదే రోజు వస్తానని చెప్పాడు వెంకన్న. ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడొచ్చేది చెప్పి వెళ్ళేవాడు. వెంకన్న వెళ్ళినప్పుడల్లా ఆమె గుమ్మం దగ్గరే కూర్చునుండేది. ఏడాదిగా తనతో కలిసి గడిపిన రాత్రుళ్లలో ఎన్నో అనుభవాలు పోగేసుకున్నాడు వెంకన్న. వరాలు విషయాలు చాలా తెలిసాయి వెంకన్నకి. ఒక్కోసారి 2-3 రోజులు ఆమె భోజనం లేకుండా టీలతో గడుపుతుందని తెలిసి చాలా బాధపడ్డాడు. అది తెలిసిన తర్వాత తను వచ్చినప్పుడల్లా తినగా మిగిలిన అన్నం ఉన్నా, కూరున్నా, ఏమున్నా తీసుకొచ్చి పెట్టేవాడు. ఒక్కోసారి మొత్తం అంతా మూట కట్టుకొచ్చేవాడు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినేవారు. వరాలతో ఏదో ఒకటి మాట్లాడుతుంటే హాయిగా ఉండేది వెంకన్నకి. తను చేసే పని గురించి, నడిచొచ్చే దారి గురించి, సాంబడి గురించి, ఇలా వరాల దగ్గర ఏం దాచుకోలేదు వెంకన్న. చెప్పగలిగినవన్నీ, చెప్పాల్సినవన్నీ చెప్పాడు. వరాలు చాలా విషయాలు చెప్పేది. ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు దాచుకోవాల్సిన రహస్యాలేం ఉండేవి కావు. ఇద్దరికీ భయాల్లేవు, కట్టుబాట్లు లేవు, అబద్ధాల్లేవు. తృప్తిగా ఉండేది కలిసి ఉన్నప్పుడల్లా. తన దగ్గరికొచ్చే వాళ్ల గురించి, వాళ్ల ప్రవర్తన గురించి చాలా మామూలుగా చెప్పేది ఆమె. అన్నిట్లాగే అది వినేవాడు వెంకన్న. ఆ పాకలో వస్తువులు, ఆమె తెలిసినట్లే ఆ పాక చుట్టూ ఉండే బతుకులు, తిండి తిన్నా లేకపోయినా తప్పనిసరిగా కట్టాల్సిన అద్దెలు, ఒంటిని దొల్చుకు తినే రోగాలు, వాటితో పాటు పోలీసుల మామూళ్ళు, పీడింపులు అన్నీ తెలిసాయి వెంకన్నకి ఏడాదిలో. రోడ్డు పక్కగా కూర్చున్న వెంకన్న ఒకసారి కుడిపాదాన్ని తడిమి చూసుకున్నాడు. కొద్దిగా వాచినట్టనిపించింది. పొద్దున్న చెప్పు తొడగనివ్వలేదు. 2 వారాల క్రితం వరాలు దగ్గర్నుంచి వచ్చేటప్పుడు ఈరోజు వస్తానని చెప్పాడు. ఎదురు చూస్తుంటుంది. తను ఎదురు చూడటం ఎలా ఉంటుందో వెంకన్నకి తెలుసు. ఆ గుమ్మంలో కూర్చుంటే ఎవరో ఒకరు రాబోతారు పాకలోకి. వద్దని వాళ్లతో చెప్పినా సంపాదన మీద ఆశ పీకుతూనే ఉంటుందట. ఆ విషయం ఆమె చెప్పిందోసారి. నెమ్మదిగా లేచాడు వెంకన్న. పెద్దమర్రి దాటి ముందుకు నడిచాడు. వెంకన్నకి దారిలో మర్రిలాగే మరో గుర్తు చెరువు. దాన్ని చూసినప్పుడల్లా పుట్టి పెరిగిన ఊరు, ఆ ఊళ్ళో పెద్ద చెరువు గుర్తొస్తాయి. చెరువుతో పాటు అక్కడ గడిపిన రోజులు, పెళ్ళి, మొదటి కనుపులో పోయిన భార్య, ఇలా తెరలు తెరలుగా అడుగులతో పాటు ఆలోచనలు కదులుతాయి. ఇదివరకు పేట వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఏ గొడవ ఉండేది కాదు. కానీ 3 నెలలుగా మేస్త్రి గొడవ పెడుతున్నాడు. ఎలా తెలిసిందో ఇప్పటికే 5-6 సార్లు చెప్పాడు. నువ్వు రాత్రిళ్ళు షెడ్యూల్లో ఉండటం లేదట, సామాను జాగ్రత్త అని. పోనీ ఊళ్ళో ఏదైనా ఇల్లు చూసుకుని మారిపోదామంటే మేస్త్రి పడనివ్వడు. నువ్వేదో పని చేస్తావని కాదు, రాయి పనిలోకి ఎలాగూ పనికిరావు, షెడ్డులో ఉంటావనే ఇందులోనైనా ఉంచుకుంది అన్నాడు ఓసారి తెగేసి మేస్త్రి. ఆ రోజు నుంచి
ఆ రేకుల గదిలో ఒంటరితనం మరీ ఇబ్బందిగా ఉంది. ఈ ఆలోచనలతో చీకటిలో కాలు నొప్పితో ఈ ప్రయాణాలు లేకుండా ఉంటే తనని ఆ పాకలో వచ్చి పోయేవాళ్ల మధ్య లేకుండా తీసుకొచ్చి తనతోనే తన దగ్గరే ఉంచి ఎదురు గుప్పు తగిలి కొద్దిగా తూలాడు వెంకన్న. ఎంత తొందరగా నడవాలనుకున్నా గంట పైనే పట్టింది అక్కడికి చేరడానికి. సందు మొగలోంచే చూశాడు పాక గుమ్మం వైపు. వరాలు అక్కడ కూర్చుని లేదు. పాక తలుపు ఓరగా వేసుంది. దగ్గరికెళ్ళి నెమ్మదిగా తోశాడు. లోపల లాంతరు ఆరిపోతున్నట్టు వెలుగుతోంది. చాప మీద వెల్లకితలా చీకటి పోగులా పడుకునుంది తను. నిద్రపోతోంది అనుకున్నాడు. నెమ్మదిగా తల కదిపింది. వెంకన్న వైపు చూసి ఎడంచేయి కొద్దిగా ఎత్తింది. ఏమైంది అన్నాడు వెంకన్న లాంతరు ఒత్తి పెద్దది చేస్తూ. జ్వరం, కడుపు నొప్పి అంది చాలా చిన్నగా. వణుకుతూ వినిపించింది వరాలు మాట. చాప మీద పక్కనే కూర్చున్నాడు. మెడ మీద చెయ్యేసి చూశాడు. వేళ్ల చివర్లోంచి వేడి అరిచేయంతా పాకింది. వెంకన్న చేతిని తీసేసుకోబోతుంటే తన చేత్తో పట్టుకుంది వరాలు. 15 రోజుల క్రితం తను చూసిన మనిషిలో ఈ మనిషి సగం లేదనిపించింది వెంకన్నకి. ఎన్నాళ్ల నుంచో తన లోపల దాక్కుని పీక్కు తింటున్న రోగం లోపలింకేం దొరకక బయటపడినట్టు నీరసించిపోయింది వరాలు. బట్టలు బాగా మాసిపోయున్నాయి. చీర కుచ్చిళ్ళు ఊడదీసినట్టు చాలా వదులుగా ఉన్నాయి. చుట్టూ ఓసారి చూశాడు వెంకన్న. తను పడుకున్న పక్కనే గోడవారగా ఎన్నో ఉమ్ములు తడిగా మెరుస్తూ కనిపించాయి. ఆకలేస్తోందా అన్నాడు. వేస్తోందన్నట్టు తల ఊపింది. నెమ్మదిగా తన చేతిలోంచి చేతిని తీసుకుని లేచాడు. బల్ల మీద గ్లాసుంటే తీసుకుని బయటికి నడిచాడు. రాత్రి ఆ టైంలో వంతెన మీద తప్ప దగ్గరలో మరే దుకాణం ఉండదు. అక్కడికెళ్ళి 2 బన్ రొట్టెలు కొన్నాడు. గ్లాసులో టీ పోయించాడు. జేబులో ఉన్న ఒక్క నోటు ఇస్తే 4 రూపాయి కాగితాలు కొంత చిల్లరా ఇచ్చాడు దుకాణంవాడు. వెంకన్న లోపలికొస్తుంటే తను నెమ్మదిగా లేచింది. జ్వరానికి నాలుక చచ్చి రుచి తెలియలేదు. ఆకలి మరీ ఎక్కువైంది. ఎంతో ఆత్రంగా అందుకున్న రొట్టెలో సగం కన్నా ఎక్కువ తినలేకపోయింది. వెంకన్న బలవంతం మీద టీలో ముంచుకుని మిగిలిన సగం తింది. తిన్నాక నెమ్మదిగా ఒరిగి మళ్లీ పడుకుంది. మిగిలిన రొట్టె పొట్లం కట్టి బల్లమీద పెట్టి కాసిన్ని నీళ్లు తాగొచ్చి తన పక్కనే అడ్డగోడకి చేర్లబడి కూర్చున్నాడు. నెమ్మదిగా తల తిప్పింది వెంకన్న వైపు. లైటు వెలుగులో ఆ కళ్ళల్లో సన్నటి నీటిపొర కనిపించింది వెంకన్నకి. వరాలు పెదాలు బుగ్గలు వణికాయి. ఏదో చెప్పాలన్నట్టు నెమ్మదిగా నీరసంగా చివరికి నువ్వు పడుకో అంది. అలాగే అన్నట్టు తలూపాడు. వెంకన్న లైటు తగ్గించి తన తల నిమురుతూ పక్కనే ఇందాకటిలాగే గోడ కానుకుని కూర్చున్నాడు. నూనె ఎండిపోయి దుమ్ము పట్టిన వెంట్రుకలు గరుగ్గా తగులుతున్నాయి వేళ్లకి. తలెత్తి పైకి చూశాడు. పాక కప్పు చీకటి గూడు కట్టుకున్నట్టు కనిపించింది. నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి మొదటి నిద్ర తెర కళ్ళని నిండుగా ముంచేస్తుంటే వెంకన్న కళ్ళ ముందు చీకటి గూడు కనిపించింది. అందులోంచి ఎన్నో రాబందులు రెక్కలాడించుకుంటూ బయటికొచ్చాయి. రకరకాల రంగులున్నాయి వాటికి. కొన్ని పాకంతా కలయ తిరిగాయి. కొన్ని పాక చుట్టూ ఎగిరాయి. ఓ రాబందుకి చిత్రంగా ఎర్రటి టోపీ ఉంది. మరో రాబందు కారాకిళ్ళి నములుతూ ముక్కులోంచి అప్పుడప్పుడు రక్తాన్ని ఉమ్మేస్తోంది. అలా మగతగా 2-3 గంటలు పడుకున్నాడు వెంకన్న. మధ్యలో అలికిడైతే ఉలిక్కిపడి లేచాడు. వరాలు మెలికలు తిరిగిపోతోంది. ఆయాసపడుతోంది. లైటు హెచ్చించాడు. మూలుగుతూ పాములా మెలికలు తిరుగుతోంది. వెంకన్న లేవటం చూసి నెమ్మదిగా వెంకన్నను పట్టుకుని లేచింది. బయటికి తీసుకెళ్లమన్నట్టు సైగ చేసింది. గుమ్మం దాటుతుండగానే పెద్దగా వాంతి చేసింది. కాసిని మంచినీళ్ళిచ్చాడు. సొమ్మసిల్లిపోయి పడుకునుంది కాసేపు.
నొప్పి తగ్గలేదు. మూలుగుతూనే ఉంది. ఆయాసపడుతూనే ఉంది. ఏం చెయ్యాలో తోచలేదు వెంకన్నకి. ఏదైనా మందెయ్యాలి అనుకున్నాడు. డబ్బు లేదు. 4 రూపాయలే ఉంది. నెమ్మదిగా కుదుపుతూ అడిగాడు, డబ్బుందా అని. అలాగే ఆయాసపడుతూనే లేదన్నట్టు సైగ చేసింది వరాలు. మొదటి కన్నా ఆయాసం ఎక్కువ అవుతోంది. మాటిమాటికి పొట్ట పట్టుకుని కాళ్ళు ముడుచుకుని బాధపడుతోంది వరాలు. వెంకన్న ఇక ఉండలేకపోయాడు. గబుక్కున తలుపు తీసుకుని బయటికి నడిచాడు. పాకల మధ్యలో ఆ పెంకుటిల్లు తెలుసు వెంకన్నకి. గబగబా వెళ్ళాడు. రంగం మిల్లది. ఇంచుమించు ఆ పాకలన్నీ ఆమెవే. ప్రతి పాకకి 15 రూపాయలు అద్దె. ఇలా ఒళ్ళమ్ముకునేవాళ్లు కాకుండా మరెవరైనా ఉంటే 3 రూపాయల కన్నా ఎక్కువ అద్దె ఇవ్వరు ఆ పాకలకి. పాకల్లో వాళ్ల దగ్గర నెల కాగానే రాక్షసిలా అద్దె వసూలు చేస్తుంది రంగమ్మ. దగ్గరకేసుకున్న తలుపుని దబదబా బాదాడు వెంకన్న. లోపలించి గొణుగుతూ వచ్చి తలుపు తీసింది రంగమ్మ. వరండాలో లైటేసింది. వెంకన్నని చూసి, ఏంటి అంది విసుగ్గా నోరంతా తెరుస్తూ. కారాకిళ్ళికి గారపెట్టిన పెదాల నిండా పాకింది వెలుగు. డబ్బుందా? ఓ 10 రూపాయలు అన్నాడు. వెంకన్నకు రంగమ్మ తెలుసు. కానీ రంగమ్మకి వెంకన్న ఎవరో తెలీదు. డబ్బేమిటి? ఎవరు నువ్వు? అంది. ఆ పాకలో వరాలకి జ్వరంగా ఉంది. వెంటనే డాక్టర్ని తీసుకురావాలి. మళ్ళీ డబ్బు రేపిస్తా. ఉంటే తొందరగా ఇవ్వండి అన్నాడు వెంకన్న. అర్ధరాత్రి నా దగ్గర ఎక్కడుంటుంది డబ్బు? పాకలో వాళ్ళకి మామూలే జబ్బులు, కొత్త ఏం కాదు. డాక్టర్ వద్దు, ఏం వద్దు. అయినా మధ్యలో నీకెందుకీ గొడవ? వెళ్ళెళ్ళు అంది. రంగమ్మ డబ్బు ఇవ్వదని నిర్ధారణగా తెలిసిపోయింది వెంకన్నకి. కనీసం డాక్టర్ ఇల్లన్నా ఆనవాలు చెప్పమన్నాడు. విసుక్కుంటూనే చెప్పింది. వెంకన్న తిరిగి వచ్చేటప్పటికి వరాలు కదలకుండా శోషొచ్చినట్టు పడుంది. ముందు ఏదో తెలియని భయం వేసింది వెంకన్నకి. భుజం పట్టుకుని కుదిపాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తెచ్చిన బిళ్ళ వేసి మందు తాగించాడు. బిళ్ళ మింగుతున్నప్పుడు, మందు తాగుతున్నప్పుడు వెర్రిగా చూసింది వరాలు వెంకన్న వైపు. ఆ తర్వాత తెల్లారటానికి మిగిలున్న 2 గంటల్లో జరగాల్సినవన్నీ చాలా తొందరగా జరిగిపోయాయి. మళ్ళీ ఇంకోసారి మందుతో సహా లోపల మిగిలిపోయిన రొట్టెని ఓపికని కక్కుకుంది వరాలు. కాసేపు కోడిపెట్టలా గింజుకుంది నొప్పితో. తెలతెలవారుతుండగా వెంకన్న చేతిని తన చెంప మీదికి లాక్కుంటూ వెర్రిగా వెంకన్న వైపు చూస్తూ ఆయాసపడుతూ చచ్చిపోయింది. వెంకన్నకి ఏడుపు రాలేదు చాలాసేపు. కాసేపటికి లేచి నెమ్మదిగా వెళ్ళి రంగమ్మని నిద్రలేపి సంగతి చెప్పాడు. తిట్టుకుంటూనే వచ్చింది. ఎవరెవరికో కబురు పెట్టింది. 4-5 వచ్చారు కాసేపటికి. ఎండ పొడపడుతుండగా చాపతో సహా వరాల్ని పాక బయటికి తీసుకొచ్చారు. మామూలుగా తిరిగే జనం సందడి ఎక్కువైంది. కొంచెం దూరంగా రాయి మీద కూర్చున్నాడు వెంకన్న, పడుకున్న వరాలు వైపు చూస్తూ. రోడ్డమ్మట వెళ్తూ ఆగి వింత తెలుసుకుంటున్న ఎవరో మనిషికి ఇంకొకళ్ళెవరో చెప్పారు. ఏముంది, మామూలే, దిక్కులేని చావు, నీతిలేని మనుషులకి ఇంకెలా చేస్తారు అని. ఆ మాటలు వెంకన్నకి వినపడ్డాయి. నీతి లేక కాదు చచ్చిపోయింది, డబ్బు లేక, సరైన బతుకు లేక, చాలీచాలని సంపాదన, పీక్కుతునే రాబందుల నుంచి రక్షణ లేక, పెరిగే రోగాలు బాగు చేయించుకోలేక, అంతేకాని నీతి లేక కాదు అనుకున్నాడు. అందుకే కళ్ళ నిండుగా నీళ్ళొచ్చాయి. ఆ నీళ్లు గొణుక్కున్నాయి. వరాలు ఇంకా 4 రోజులు బతికుంటే అని. మరో గంటకి ముసలి ఎద్దొకటి మున్సిపాలిటీ బండిని లాక్కొచ్చింది. ఇద్దరు సాయం పట్టి వరాల్ని అందులో ఎక్కించారు. ఎవరూ ఏడవలేదు. బండి కదలకుండానే చాలామంది పాకల్లోకి వెళ్ళిపోయారు. ఆశ చావక వెంకన్న బండి వెనకే కొంత దూరం నడిచాడు. దుఃఖం
పూర్తిగా కమ్ముకున్న నిస్సహాయత. అదండి ఈనాటి కథ. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి వసుధ మాసపత్రిక తొలి సంచికలో ప్రచురింపబడిన కథ రాబందుల నీడ. ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారికి కథాభారతి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.